జూలైలో స్థానిక ఎన్నికలు, అందుకు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా, పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్లీ అధికారంలోకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగూర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలతో నిన్న భేటీ అయినటువంటి సందర్భంలో జూలైలో స్థానిక ఎన్నికలు వస్తాయట. జూలైలో మరి జూలై అంటే ఇంకో 2 నెలలుగా అనుకో, జూలై చివరి వారంలో ఉండేటట్టుగా ఉన్నాయి, చూడాలి. జూలైలో స్థానిక ఎన్నికలు ఉంటాయని, అందుకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్, ప్రజలు నిత్యం అందుబాటులో ఉండాలని ఆయన సూచించినట్టు సమాచారం. మంగళవారం సాయంత్రం నాగూర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో విడివిడిగా మాట్లాడిన సీఎం దాదాపు ఒక్కొక్కరితో 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు, పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీలన్నింటినీ పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. రాబోయే 3.5 ఏళ్లలో అత్యంత ముఖ్యమని సూచించారు. ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మరోసారి గెలవడం ఖాయమని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఇక దాంతోపాటు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారని కూడా అడిగినట్ట. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ తదితర అంశాలపై సీఎం చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గంలో చేపట్టాల్సినటువంటి పనులు, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు, పార్టీ కమిటీలు తదితర విషయాలపై డిస్కషన్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరు సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అనంతరం పలు సలహాలు, సూచనలు చేసినట్టు తెలిసింది. పార్టీ కమిటీలన్నింటినీ పూర్తి చేయాలని సూచించింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని వివరించింది. అచ్చంపేట ఎమ్మెల్యేతో అచ్చంపేట నియోజకవర్గంలో సాగునీరు, రోడ్ల ఏర్పాటు, నల్లమల ప్రాంతాల పర్యాటక స్థలంగా మార్చడం, విద్యా సంస్థలకు బిల్డింగ్ల ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని సీఎంకు ఎమ్మెల్యే వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇంద్ర సౌర గిరిజన వికాస పథకంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని వ్యవసాయ పంపు సెట్లకు 100 రోజుల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడం, 10 రోజుల్లో అర్హులైన వారిని ఇంద్రమ ఇళ్ల కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించడం జరిగింది. ఇక వనపర్తి ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన తర్వాత వనపర్తి సెగ్మెంట్ లో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు సీఎంకు ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా వివరిస్తే, కల్వకుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్లు నిర్మించాలని చెప్పేసి ఆయనే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసినటువంటి ఒక వార్తను అయితే చూసుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా జూలైలో ఎన్నికలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి మైలేజ్ ఉంటుంది. ఎందుకంటే 2 నెలల తర్వాత ఇప్పటికీ ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ ఎన్నికలకి అలాగే వచ్చినటువంటి ఎంపీ ఎన్నికలకు చాలా తేడా కనబడ్డది. ఏది కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటిది. ఇప్పుడు మరి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో 2 నెలల తర్వాత పెడితే దాంట్లో ప్రధానంగా రాజీవ్ యువ వికాసం పథకం, అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఈ 2 పథకాలతో పాటు ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా సంబంధించినటువంటి ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ప్రభావం చూపుతాయి. మరి రాజీవ్ యువ వికాసం సంబంధించిన పథకం ముంగడబడుతుందా? ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో మరి ఇందిరమ్మ కమిటీలు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశం రేపు కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో ఓటమికి కానీ గెలుపుకి కానీ అవే ప్రధానమైనటువంటి కారణాలుగా ఉండబోతా ఉన్నాయి. రాజీవ్ యువ వికాసంలో 6,000 కోట్ల రూపాయలు పెడదామని చెప్పేసి మరి నామమాత్రంగా ఇచ్చిన ఇబ్బందే. అలాగే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు జరిగిన పెద్ద ఇబ్బందులు మారేటువంటి అవకాశం ఉంది. మరి 2 నెలల లోపట్ల ఇళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేయాలి అన్నటువంటి భావనతో రాష్ట్ర సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ లోపల రాజు వికాసం పథకానికి ఊరికి 10-15 మందికైనా ఇచ్చినట్టు అయితే కొంత ప్రభుత్వం పైన నమ్మకం ఉన్నటువంటి అవకాశంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి రైతు భరోసా పైసలు ఏవైతే ఉన్నాయో ఆ పైసలు కూడా రైతుల యొక్క అకౌంట్లో వేయాలన్నటువంటి ప్రయత్నం రాష్ట్ర సర్కార్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసమనే జూలైలో ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.